ఒక్కటి మిస్ అయినా పార్వతి గారు వలీగాడికి గిఫ్ట్ ఏదో వచ్చింది. దిస్ ఈజ్ మెంట్ టు బి ఓపెన్డ్ బై ఓన్లీ బై వలీ గారు. అమ్మో బాబు నువ్వు ఓపెన్ చేయరా బాబు. అమ్మో గోంగూర ప్రాన్స్. బా 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 బా. గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. సహరీ చేయడానికి లేసాము. ఆల్ సెట్. ఏమేమి వండారు ఈరోజు చూద్దాం. నేను చూడలేదు మీకులాగే. ఓ ఫ్రై. వాట్ ఈస్ దిస్ ఫ్రై? కాకరకాయ ఫ్రై. ఇంకేమున్నారా నాన్న చిన్న? వైట్ రైస్. ఎస్ వైట్ రైస్. అంత రైస్ ఎందుకు? చచ్చిపోదాం రా అంత రైస్ తింటే. చికెన్ కర్రీ ఎందుకమ్మా చికెన్ కర్రీ? వేడి చేసేస్తుంది కదే. ఇది మాకు. ఓ మై గాడ్, అనవసరంగా బాగానే. ఏంటిది? ఆనపకాయ. ఆనపకాయ తింటారా మామూలుగా? మనుషులు తింటారా ఆనపకాయ? మరి నువ్వు ఎప్పుడు వందలేదు ఎందుకే? ఓ నేను తినలేదా? సరే ఈరోజు తింటారు కదా అన్నావు కదా, నువ్వు తినలేదు. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. సహరీ చేసి నమాజ్కి వెళ్ళి వచ్చి పడుకొని చిన్న చిన్న పనులు ఉంటాయి చూసుకుని స్నానం చేసి మళ్ళీ నమాజ్కి వెళ్తున్నాం. కిందకి వచ్చాడు ఇప్పుడే. రే ఏం చేస్తున్నావు ఇక్కడ ప్రొఫెసర్లా నిలబడి? చిన్న మిస్టేక్ చేశారు వాళ్ళు, అందుకే ఫ్రస్ట్రేషన్. ఏం చేశారు? ఆర్డర్ ఫస్ట్ వచ్చేసింది, సెకండ్ పంపించారు. ట్రాకింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేయలా, పంపించేసాం కానీ వెళ్ళిపోయింది. కస్టమర్ ఇందాక ఫోన్ చేసి నాకు రాలేదు, మనం పంపిస్తా అన్నారు, పంపించలేదు అని అన్నారు. రీఫండ్ కావాలి, మేము బయట కొనే. కస్టమర్కి వెళ్ళిపోయిందా? కస్టమర్కి వెళ్ళాలా, నాకు రాలేదు, పంపిస్తాన్నారు, ఏ డీటెయిల్స్ పంపలేదు అని అన్నారు. సరే రీఫండ్ చేసేయండి, నేను బయట తీసేసుకున్నాను అన్నారు. అక్కడ ట్రాకింగ్ డీటెయిల్స్ అప్డేట్ లేవు, నేను రీఫండ్ చేసేసాను. ఇప్పుడు వచ్చి చూస్తే పంపించేశారంట, అది అప్డేట్ చేయలేదంట. అయితే ఇప్పుడు కస్టమర్కి వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాల, దారిలో ఉంది. ఫోన్ చేసి చెప్పావు? వస్తే చెప్పాను, ఇంకా రిజెక్ట్ చేసేయండి అని చెప్పాను. అది మళ్ళీ వెనక్కి రాదు, ఎవడో కూడా ఏం చేసేస్తారు. మనకి ఛార్జెస్ వేస్ట్, అన్నీ వేస్ట్. పొద్దున ఇన్ని తలకాయ నొప్పులు ఉంటాయి గైస్. బిజినెస్ అంటే ఏదో చూసినంత ఈజీ కాదు. పొద్దున్న మార్నింగ్ కూడా ఇంకోటి చేయాల్సి వచ్చింది. ఈరోజు 2 అయ్యేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇచ్చేపోయి ఒకసారి క్లాసు లోపల వాళ్ళకి అయిపోయి బయటకు. ప్రతిసారి బిజినెస్లో మాయా ఎంత ప్రేమగా ఉండాలో కొన్నిసారి కఠినంగా కూడా ఉండాలి, లేకపోతే మాట వినరు. ఇక్కడ మా ఊళ్ళేమో గోరింటాకు గోరింటాకు కాదు గైస్, గోంగూర. 2 గో ఉండేసరికి చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను రా. చిన్నది చాలా పెద్దది. గోంగూర కట్ చేసి కడిగి ఆరబెట్టారు. గోంగూర పచ్చడా లేకపోతే గోంగూర చికెనా, గోంగూర రొయ్యలా? అన్నీనా? ఓన్లీ గోంగూర. ఇక్కడ మా వాళ్ళేమో రొయ్యలు ఒలుస్తున్నారు. రొయ్యలు ఐస్ ఎందుకు వేసారంటే, ఐస్ ఉంటే ఆ పైన అవి ఉంటే చూసారా, లేయర్ త్వరగా వచ్చేద్ది అనమాట. తొక్క రే కొంచెం పద్ధతిగా లేయర్ అని అనరా. అయితే ఇప్పుడు ఈగలు ఉన్నాయని కామెంట్ చేస్తారు. రొయ్యలు వస్తున్నప్పుడు ఈగలే వస్తాయి, ఇంకేం వస్తాయి? ఈగలు తప్పదు వస్తాయి. 100 kg రొయ్యలు చాలా ఫ్రెష్గా. ఇప్పుడు వరుసగా గోంగూర ప్రాన్స్ 2 పడతారు. ఆర్డర్ పెట్టుకోవాలంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. మా పార్వతి గారు వాళ్ళేమో వెనక నరం తీస్తున్నారనమాట ప్రతి రొయ్యకి. వెన్ను నరం, అదే వెన్ను కాదు నరమే అది. ఒక్కటి మిస్ అయినా పార్వతి గారు ఏం లేదు, మిస్ అవ్వకుండా తీయండి. కొన్ని రోజులే, ఇంకొన్ని రోజులు ఆగితే మన కొత్త ఏదైతే కిచెన్ సెటప్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళిపోద్ది. ఇంకోటి ఆ రోజు గుర్తుందా మీకు? కింద కామెంట్లు పెడుతున్నాడు ఒక బ్రో ప్రతిరోజు, మాయా మునగాకు చెట్టు ఏమైందని చెప్పేసి. చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో మన ఇంట్లో వేసింది, అదే కాడ. పైన పేడ కూడా పెట్టారు, ఇది కూడా బతికేసింది. పైకి మునగాకు ఆకులు గట్ట వచ్చినాయి. మన ఇంటి దగ్గరది చూపిస్తా. ఇప్పుడు వెళ్తాను, నమాజ్ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు చూపిస్తా. వలీగాడికి గిఫ్ట్ ఏదో వచ్చింది, మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. నాకు వచ్చిందా? మరి నీకే. మరి పేరు నాది ఉంటే ఇంకా నాకు వచ్చింది. మరి పేరు నీది ఉంటే నాకు వచ్చింది ఏంటి? నీ పేరు ఉన్నప్పుడు నా పేరు హ్యాండిల్ విత్ కేర్ అంట, దాని మీద రాసి ఎవరు పంపించారో తెలీదు. ఫోన్ నెంబర్ వద్దులే కానీ ఓపెన్ చేసి, నా క్యూరియాసిటీ ఆగట్లేదు అసలు ఏముందని అందులో. అర్జెంట్గా ఓపెన్ చేసి అందులో ఏముందో చూసేయాలి. చాలా పకడ్బందీగా ప్యాక్ చేశారు. ఇక్కడ కత్తిరిని వేస్ట్. ఏంటిది లోపల? ఇంకోటి ఏదో ఉంది బాక్స్. బట్టలు అనిపిస్తుంది నాకు. హ్యాండిల్ విత్ కేర్ అంట. రారే త్వరగా, ఆగట్లేదు నాకు ఇక్కడ.
ఏంటి వలి ఇది? నాకేం తెలుసు. జులాహా అంట. జుల్హా. వెనక్కి తిప్పి వెనకేమని రాసింది? దిస్ ఈజ్ మెంట్ టు బి ఓపెన్డ్ బై ఓన్లీ బై వలీ గారు. అమ్మో బాబు, నువ్వు ఓపెన్ చేయరా బాబు. అమ్మో నాకేం అర్థం కావట్లేదు ఇందులో ఏముందో, ఏంటో ఈడి కథలు ఏంటో, నాకేం తెలియదు పార్సల్ ఈడేంటో. ఏంటనుకున్నావు? మా అమ్మ చూసిందంటే పచ్చళ్ళ అడ్రస్ పంపించేసారు. మాయా పచ్చళ్ళు వెబ్సైట్లో మన అడ్రస్ ఉంటుంది అనమాట. ఎవరన్నా పంపించాలని పంపించండి, పెద్ద ప్రాబ్లం. అలా చెప్తున్నారని ఇక్కడ చదువు. ఫర్ వలీ గారు ప్లీజ్ ఓపెన్ పర్సనల్లీ. ఎందుకు ఇక్కడ మరి పర్సనల్లీ అండ్ గైస్ స్కెచ్ ఆర్ట్. ఓడి అమ్మ, చాలా బాగా చేశారు, చాలా బాగా గీశారు. చూడండి ఎంత బాగా చేశారు. అరే నీ వెంట్రుకలు కూడా వేసారు రా ఆఖరికి, డీటెయిలింగ్ చేతి మీద. ఉన్నప్పుడు ఏరేంటి. వెరీ నైస్. కానీ ఎవరు పంపారో ఏంటో దేవుడికే తెలియాలి. అదేంటి ఏం జరుగుతుందో. లెటర్ రాసి లెటర్ కూడా చూడండి ఎంత లెటర్ ఉందో. ఓ మై గాడ్. వలీ గారు అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ సలాం. రంజాన్ ముబారక్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మే దిస్ బ్యూటిఫుల్ మంత్. అమ్మా చాలా పెద్ద మ్యాటరే రాశారు. అదే అందులో చాలా మంచిగా విష్ చేస్తూ మన వీడియోలు అన్నీ బాగుంటాయి, మన బ్లాగ్స్ బాగుంటాయి, ఫుడ్ వీడియోలు బాగుంటాయి అన్నీ చెప్పారనమాట. చాలా రెస్పెక్ట్, అడ్మిరేషన్, హార్ట్ ఫెల్ట్ అప్రిషియేషన్తో ఇచ్చారనమాట. చాలా థ్యాంక్ యూ అండి. పర్సనల్ అన్నారు కాబట్టి పేరు చెప్పట్లేదు, అందుకని పర్సనల్ ఓపెన్ చేయమన్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ. చాలా మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాం. చాలా 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 థ్యాంక్ యూ. చాలా బాగుంది. నేనే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఎవరైనా ఫాలో అవ్వకపోతే IG_, మరి ఫాలో అవ్వండి. అరే మర్చిపోయాను రా, నిన్నటికి 2000 ఉన్నారు ఫాలోవర్లు. నాకు పొద్దున్న లేచి చూస్తే 2000 మంది అయిపోయారు. ఒక్కడ ఎవడో కానీ ఎందుకు ఫాలో చేసావు నన్ను? నేనేం చేశాను నీకు? ఎందుకు అన్ఫాలో చేసావు నన్ను? ఏం చెయ్యట్లేదని అన్ఫాలో చేస్తాడు. ఏం చెయ్యాలి? బట్ వీడియోలు చేయాలి మరి. ఇన్స్టాగ్రామ్ అంటే ఎందుకు, ఫోటోలు అయినా పెట్టాలి. ఇప్పుడే మా ఇంటికి ఆవొచ్చింది. పట్టుకో ఆఫియా, షాఫియా పట్టుకో పట్టుకో. దానికి ఏమన్నా పెడతాలి. అమ్మని అట్టుపండు ఉందేమో. గోరింటాకు చెట్టే అది. పండక్కి అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. నీ నోరు కూడా ఎరగైపోద్ది అనవసరంగా. దా దా అవ్వు తినేసింది. పాపం ఆకలి మీద ఉంది. లేదమ్మా నా దగ్గర ఇంకేం లేదు. మళ్ళీ సాయంత్రం రా. రామ్ బ్రో, మునగ చెట్టు బాగానే ఉంది. ఇదిగో కామెంట్ పెట్టావు కదా, ఆల్రెడీ ఆకులు కొన్ని కట్ చేసేసి పొడి కూడా చేసి అమ్మడం కూడా జరిగింది మన కస్టమర్కి. మన సబ్స్క్రైబర్ ఒకరికి పంపించాం. చెట్టు అయితే బాగానే ఉంది కానీ ఇంకా పెరగాలి. ఏదమ్మా అక్కడికి వెళ్ళిందా? అట్టా ఏది చూపించు. అదిగో అక్కడుందా? ఏది నాకు కనిపించట్లేదు. ఏది ఎటు వెళ్ళిపోయింది? అటు వెళ్ళిపోయిందా? ఆహా అటు వెళ్ళిపోయిందా? క్యూటీ పై మా షాప్, క్యూటీ పై. ఓకే, మా ఓడి షాప్ దగ్గర ఇప్పుడే కోతి వచ్చింది. బాబోయ్ అన్న ఏమన్నా ఆడుతుందా కోతి? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం కోతే ట్రెండ్ అయిపోతుంది. ఏం పేరు? అంజీ. మరి లేకపోతే ముట్టుకుంటే చూడదా? ముట్టేసుకుని ముట్టుకోండి మళ్ళీ అదిగో తీసుకుంటుంది అది. అయ్యో 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 అది తీసుకుంటుంది. అయ్యో పాపం, ఉన్నదే కొంచెం అంట పీకేసి. మా ఇంటి దగ్గర కరెంటు పనులు అయ్యో జరుగుతున్నాయి. ప్రాణాలతో రిస్క్ అయ్యా, ఎలా ఎక్కిసారో పైకి. ఈరోజు ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే, మా మస్జిద్లో ఒక అతను నాకు ఒక 10,000 ఇచ్చి ఎవరైతే మీరు చెప్పారు కదా పునర్విక అని, ఆ పాపకి ఇవ్వండి అని ఇచ్చారు. మీరే ఇవ్వండి అన్నాను. నాకు ఎవరికి పంపించాలో అర్థం కావట్లేదు అన్నారు. నాకు కూడా అదే అర్థం కావట్లేదండి అని చెప్పాను. ఆయన పర్వాలేదు నువ్వు చూసి ఇవ్వు అన్నారు. నేను ఇంకా ఎవరైతే ఆ టీమ్ జగదీష్ అనే కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళకే, వాళ్ళు పెట్టిన స్కానర్కే పేమెంట్ చేశాను. ఆయన పేరు కానీ ఆయన ఎవరు అని కానీ అస్సలు రివీల్ చేయొద్దు అన్నారు. కానీ ఇక్కడ ప్రూఫ్ పెడుతున్నాను, నేను పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడుతున్నాను. చూడండి అసలు ఒక పాప ప్రాణం కోసం ఎంతమంది ఎంతలాగా
ఇస్తున్నారు డబ్బులు అనేది గవర్నమెంట్ దాకా వెళ్ళాలి మా త్వరగా. ఇఫ్తార్ టైం అయిపోతుంది, నిమ్మకాయ నీళ్లు కలుపుకోవాలి. ఈ నన్నారి కొన్నాను, ఈ నన్నారి వేసుకుని కలుపుకుంటే సూపర్ ఉంటున్నాయి వాటర్, మామూలుగా ఉండట్లా. దెబ్బకి బాడీని మొత్తం కూల్ చేసేస్తుంది. Day 5 ఆఫ్ ఇఫ్తార్. ఈ రోజు ఇఫ్తార్ లో ఖర్జూర్, ద్రాక్ష పళ్ళు, పుచ్చకాయ, అంజీర్, ఇడ్లీ, బజ్జీ. నమాజులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ ఏంటంటే గోంగూర ప్రాన్స్. మామూలుగా ఉండదు, నాకు ఫేవరెట్ ఇది. మీకు ఎంతమంది ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు మాక్సిమం అందరికీ తెలుసు ఈ కర్రీ, అన్ని జిల్లాల వాళ్ళకి. ఎవరికన్నా తెలియకపోతే మీ ఏ జిల్లా కూడా కామెంట్ చేయండి. ఆ గోంగూర బాగా కలిపి అందులో ఆ ప్రాన్ ఒకటి పెట్టి తినవా నువ్వు? ఏ ఫాస్టింగ్ అయిపోయింది కదా, ఫాస్టింగ్ చేసేవాళ్ళు. బా 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 పుల్లగా, కారంగా, కమ్మగా అదిరిపోయింది. ఈరోజు ఏం కూర వండుకోవాలని ఆలోచిస్తే గోంగూర ప్రాన్ వండేసుకోండి. సూపర్. కొంచెం పుల్లగా ఉండే గోంగూర తెచ్చుకోండి. అది మా మ్యాటరు. లెంత్ పెంచు అంటున్నారు. లెంత్ పెంచలేక కాదు, ఎంత ఎక్కువ లెంత్ పెడితే నాకు అన్ని డబ్బులు వస్తాయి. నిజం, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. కానీ కంటెంట్ ఎటు ఇటు అవుతే మళ్ళీ కొంతమంది ఏదైతే ఆ కోర్ సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు మిస్ అయిపోతారు, వాళ్ళకి బోర్ కొడుతుంది అని చెప్పేసి చేయట్లేదు. 10 నిమిషాలు అనేది ఎక్కువే కంటెంట్. 10 నిమిషాలు డైలీ కంటెంట్ తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. దట్టు మరి ఇప్పుడు ఫాస్టింగ్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం కష్టం. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు లెంత్ పెంచడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.